ఈ వీడియోలో వచ్చేసి మనం యూట్యూబ్ ఛానల్కి ఒక బ్యానర్ అయితే ఉంటుంది కదా. సో ఆ బ్యానర్ని మనం ఎలా డిజైన్ చేయాలి క్యాన్వాలో అన్నది చూద్దాం. సో దానికోసం అక్కడ క్రియేటివ్ డిజైన్ క్లిక్ చేసి యూట్యూబ్ బ్యానర్ అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ బ్యానర్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే డైరెక్ట్ గా మీరు గేమింగ్ యూట్యూబ్ బ్యానర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి గేమింగ్ కి సంబంధించిన బ్యానర్స్ అన్ని కూడా మనకైతే చూపిస్తుంది అనమాట డిజైన్స్ లో. సో ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ బ్యానర్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ న్యూ పేజ్ లో వచ్చేసి మనం యూట్యూబ్ బ్యానర్ అయితే ఇక్కడ డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి డిజైన్స్ లో కొన్ని డిజైన్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఛానల్ దేనికి సంబంధించింది అయితే మనం అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది టెక్ ఛానల్ అనుకోండి, నేను వచ్చేసి టెక్ అని సెర్చ్ చేశాను, లేదా టెక్నాలజీ అని సెర్చ్ చేయండి. టెక్నాలజీకి సంబంధించిన డిజైన్స్ అయితే వస్తాయి. సో దానికి మీరు సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ప్రో అయితే ఉంటాయి. సో ప్రో కాకుండా మనకి ఫ్రీగా ఉంటాయి కదా, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నాకు వచ్చేసి ఇది నచ్చింది అనుకోండి. సో ఇది క్లిక్ చేస్తాను అనమాట. సో ఇది క్లిక్ చేస్తే దాంట్లో మనకి 3 రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. సో అట్లా ఇప్పుడు వచ్చేసి నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఇమేజ్ ని డిలీట్ చేసేసి ఇక్కడ మీరు మీ ఇమేజ్ ని ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఛానల్ లోగో అయితే ఉంటుంది కదా. సో ఆ లోగో అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను నా ఛానల్ లోగో అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్స్ లోకి వెళ్ళి సో ఛానల్ లోగో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే మన ఛానల్ లోగో అనేది ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ లోగో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సైజ్ తగ్గించి ఇక్కడ పెడితే మీరు చూస్తే మన లోగో అనేది స్క్వేర్ షేప్ లో ఉంది, బట్ ఇక్కడ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉంది. సో దానికోసం ఏం చేయాలంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. సో ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు సర్కిల్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో సర్కిల్ ఫ్రేమ్ అనేది సెర్చ్ చేస్తే మనకి సర్కిల్ లో ఒక ఫ్రేమ్ వస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ ని మీరు సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి దీనికి తగ్గట్టుగా. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ అయితే ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇమేజ్ దీంట్లో కనుక మీరు పంపించినట్టయితే మనకి మన ఇమేజ్ అంటే మన యొక్క ఛానల్ లోగో అనేది సర్కిల్ అయిపోయింది అనమాట. అంటే మన ఇమేజెస్ ని ఇలా సర్కిల్ గాను లేదంటే చాలా ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి చూడొచ్చు చాలా రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. వాటిని తగ్గట్టు మీరైతే మీ ఫ్రేమ్స్ తీసుకొని మన యొక్క లోగోని లేదంటే మీకు ఇమేజ్ ని మీరైతే డిఫరెంట్ షేప్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. సో దీన్ని కావాలంటే మనం చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటా. సో ఈ కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో సో దాని కలర్ చేంజ్ చేయాలంటే మనకు అవ్వట్లా. ఎందుకంటే దానిపైన మనకి ఈ డాట్స్ ఉన్నాయి కదా, అది ఉందన్నమాట. ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేయాలంటే ఇది సెలెక్ట్ అవుద్ది, కానీ ఆరెంజ్ ఇది సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డాట్స్ అయితే ఉన్నాయి కదా, దా పొజిషన్ క్లిక్ చేసి బ్యాక్ అని క్లిక్ చేసాం అనుకోండి, బ్యాక్ వెళ్తాయి అనమాట. ఇప్పుడు మనం దీని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు కలర్ చేంజ్ చేసేసారు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డాట్స్ ని క్లిక్ చేసి పొజిషన్ ఫార్వర్డ్ కి తెచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి నార్మల్ ఎలా ఉందో యాస్టిస్ అలా వచ్చేసింది. నేను ఇంకొక కలర్ చేంజ్ చేస్తాను ఇటు సైడ్. సేమ్ దీని పొజిషన్ బ్యాక్ పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి దీని కలర్ అనేది చేంజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తానంటే ఈ డాట్స్ దాన్ని మళ్ళీ పొజిషన్ ఫార్వర్డ్ తీసుకొస్తే మనకి నార్మల్ గా వచ్చేసింది అనమాట. అండ్ అలాగే టెక్స్ట్ ని కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను కావాలంటే మనం చేంజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ అయితే తీసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్ గేమింగ్ సంబంధించి టెంప్లెట్స్ అయితే ఇక్కడ చాలా అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ అలాగే చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది చూసినట్టయితే మనకి యూట్యూబ్ గేమింగ్ అని ఉంది. ఇక్కడ మీ ఛానల్ నేమ్ మీరు ఎడిట్ చేసుకోవడమే అనమాట. అండ్ అలాగే మీ నేమ్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ బదులు మీ ఇమేజ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇమేజ్ లేదా మీ ఛానల్ లోగో సెట్ చేసుకుంటే మనకు అయిపోయినట్టే అనమాట. ఇంకా అంతే, ఇంత మించి మనం పెద్ద ఎడిట్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ 2 minutes లోనే యూట్యూబ్ బ్యానర్ ని మీకు అయిపోయింది అనమాట. అంతే. ఇట్లాగా మనం గేమింగ్ కి సంబంధించి లేదంటే ఇంకా చాలా అయితే ఉంటాయి. మీరు సెర్చ్ చేయొచ్చు. ఫుడ్ అని సెర్చ్ చేస్తే ఫుడ్ కి సంబంధించింది వస్తాయి. అట్లా మీ ఛానల్ కేటగిరీకి తగ్గట్టు మీరు సెర్చ్ చేయడం, వాటిని సెలెక్ట్ చేసుకోవడం, ఛానల్ నేమ్ ని ఎడిట్ చేసుకోవడం, ఇంతే అనమాట యూట్యూబ్ బ్యానర్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వా యూస్ చేసుకుని మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే మనం యూట్యూబ్ ఛానల్కి మనం లోగోని కూడా క్యాన్వా యూస్ చేసుకుని డిజైన్ చేస్తున్నాం. యూట్యూబ్ థంబ్నైల్స్ ని, యూట్యూబ్ బ్యానర్స్ ని, వీటన్నిటిని కూడా మనం క్యాన్వా యూస్ చేసుకొని ప్రొఫెషనల్ గా మనం అయితే డిజైన్ చేయొచ్చు కదా. అట్లా వేరే వాళ్ళకి మీరు థంబ్నైల్ ఎడిటర్ గాను లేదంటే ఇట్లా బ్యానర్స్, లోగో ఇవన్నీ కూడా ఎడిట్ చేసి మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట క్యాన్వా యూస్ చేసుకొని. కాకపోతే మనకి క్యాన్వా గురించి మొత్తం అయితే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఏది ఎలా యూస్ చేయాలి, ఎప్పుడు యూస్ చేయాలి, అలాగే ఏ డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి, వీటన్నిటిని టెస్ట్ ఏది వాడాలి, వీటన్నిటిని తెలుసుకుంటే చాలన్నమాట. క్యాన్వాని యూస్ చేసుకొని మనం ప్రో లెవెల్లో మనం అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.